దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలము రాకోట గ్రామంలో సువార్త పరిచర్య చేయడానికి వచ్చి ఉన్నాము. దండయాత్రలో భాగంగా అనేక మంది సేవకులు, విశ్వాసులు, గ్రామస్తులు, తెలిసిన వారు, బంధుమిత్రులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ఈవినింగ్ టైంలో వచ్చి ఉన్నాం. ఇక్కడ రాకోట ప్రజలు కూడా చాలా మమ్మల్ని ఆదరించారు. వారు మేము వచ్చిన వెంటనే మాకు చక్కనైన ఆతిథ్యం కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే అంటే పాస్టర్ గారికి కొత్త కాబట్టి కారుల మీద వచ్చాము. ఇది ఎత్తైన ప్రదేశం, ఇది కొద్దిగా ఎత్తుగా ఉంది, అందుకే కారు పైకి ఎక్కలేకపోయింది. అంటే డ్రైవింగ్ చేయడం రోడ్డు మీద నడిపించు, కానీ ఇక్కడ ఇలాంటి ప్రదేశాల్లో మనం నడపలేం కాబట్టి డ్రైవరు మారి పైకి తీసుకురావడం జరిగింది. ఇదంతా చాలా డౌన్. ఎంత డౌన్ అంటే ఒక తాడి చెట్టు అంత కిందకే డౌన్గా ఉంటుంది. అయినా సరే దేవుడు తన కృపా సంకల్పం చెప్పిన మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చాడు. రాకోట ప్రజలు కూడా చక్కగా మమ్మల్ని చేర్చుకున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా చాలా విధేయతగా ఉన్నారు. వాళ్ళు కూడా మీరు ముందర చూద్దరు, కానీ వాళ్ళ యొక్క స్థితి చూడండి. ప్రార్థనలో ఏకీభించారు, ఒకళ్ళు కూడా కళ్ళు తెరిచి ఉండలేదు. ప్రజలు కూడా చక్కగా వాళ్ళు కూడా మాకు సహకారం చేశారు. మా బృందం అంతా రాకోటకు వచ్చాం. చూడండి, ఇక్కడ ప్రకృతి చాలా సుందరంగా ఉంది. దేవుడు కలుగజేసిన ప్రకృతి, అదేవిధంగా చక్కనైన గాలి, మంచి వాతావరణంలో దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. పాటలతోటిని, నృత్యాలు, డాన్స్ తోటి జరిగింది. చూడండి, ఈ సాయంత్రం వేళలో మరి వివిధ ప్రాంతాల నుంచి, రాజమండ్రి, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి, పట్టణాల నుంచి దేవుడు మీ గ్రామాన్ని ప్రేమించి మీ కొరకు ఒక మంచి శుభవర్తమానము ఈ సాయంత్రం వేళలో మరి దేవుని సేవకులు, దైవ సేవకుల ద్వారా చక్కటి వర్తమానం అందించడానికి మీ గ్రామం వచ్చి ఉన్నాం. ప్రతి ఒక్కరు దయచేసి మరి సాధ్యమైనంత వరకు ఇక్కడికి రావాల్సిందిగా అందరిని మేము కోరుతూ ఉన్నాం. మరి దేవుని పిల్లలారా, మీ కొరకు మేము ఎంతో భారం కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీకు ఆయన సత్య సువార్తను తెలియజేయడానికి, ఆయన మరణ పునరుత్థానములు, ఆయన జననము, ఆయన మరణము, ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచిన దాన్ని మీకు వివరించడానికి మేము ఈ సాయంత్రం వేళలో వచ్చి ఉన్నాం. ప్రతి ఒక్కరు దయచేసి ఈ ప్రాంతానికి రావాల్సిందిగా ప్రేమతో మరి ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాం. మా బృందం వారు ఇంటింటికి వెళ్ళి కరపత్రాలను అందిస్తున్నారు. చూడండి, పాస్టర్ గారు, విశ్వాసులు. చేసినోడా చంద్రుణ్ణి చేసినోడా, చుక్కాలు చేసినోడా చంద్రుణ్ణి చేసినోడా, సృష్టంతా నీవేనయ్యా శ్రీ యేసు దేవదేవా, సృష్టంతా నీవేనయ్యా శ్రీ యేసు దేవదేవా. అల్లా నేరెడల్లో, అల్లా నేరెడల్లో, అల్లల నేరెడల్ల నేరెడల్ల నేరెడల్లో, అల్లల నేరెడల్ల నేరెడల్ల నేరెడల్లో. ఉంటోళ్లకు కాళ్ళిచ్చి, గుడ్డోళ్లకు కళ్ళిచ్చి, ఉంటోళ్లకు కాళ్ళిచ్చి, గుడ్డోళ్లకు కళ్ళిచ్చి, సచినోళ్ళ లేపినావా శ్రీ యేసు దేవదేవా, సచినోళ్ళ లేపినావా శ్రీ యేసు దేవదేవా. అల్లా నేరెడల్లో,
అల్లా నేరేడల్లో అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో నమినోళ్ళకేమో స్వర్గం నమనోళ్ళకేమో నరకం నమినోళ్ళకేమో స్వర్గం నమనోళ్ళకేమో నరకం నమ్ముకొందు నిన్నే దేవా నా తండ్రి నీవే కావా నమ్ముకొందు నిన్నే దేవా నా తండ్రి నీవే కావా అల్లా నేరేడలో అల్లా నేరేడల్లో అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో స్వర్గం నమనోళ్ళకేమో నరకం నమ్మినోళ్ళకేమో స్వర్గం నమనోళ్ళకేమో నరకం నమ్ముకొందు నిన్నే దేవా నా తండ్రి నీవే కావా నమ్ముకొందు నిన్నే దేవా నా తండ్రి నీవే కావా అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో ప్రజలకు ప్రత్యేకమైనటువంటి మనవి తెలియజేస్తా ఉన్నామండి. ఈరోజు మీ గ్రామమును దేవుడు ప్రేమించి ఈ ప్రాంతానికి ఎంతో మంది దైవ సేవకులు మరి మీ అందరి కొరకు ఒక మంచి శుభవర్తమానము తీసుకుని వచ్చి ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి వారు ఈ ప్రాంతానికి దయచేసి కొద్ది నిమిషాలే మీ అందరూ దేవుని మాటలు వినటానికి రావాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. మీరు త్వరపడి వృద్ధులు అనేక మంది చిన్నబిడ్డలు స్త్రీలు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. మరొక పాట పాడుకుందాం. మీరు పరిగెత్తి తినకుంటే దొరకడిన ముందు రోగానికి ముందు బొమ్మ పూజలు దైవ బోధలని ఎంచునా బొమ్మ పూజలు దైవ బోధలని ఎంచునా నమ్మ రోగులకెల్ల న్యాయము మందు నమ్మ రోగులకెల్ల న్యాయమైన మందు పాప రోగానికి మందు మీరు పరిగెత్తి తినకుంటే పరిగెత్తిన ముందు పాప రోగానికి మందు కళ్ళు సారా బ్రాంది కైపు ఎక్కువ త్రాగే కళ్ళు సారా బ్రాంది కైపు ఎక్కువ త్రాగే యేసుక్రీస్తు ఎట్లు దేవుడో చెప్పుమనే యేసుక్రీస్తు ఎట్లు దేవుడో చెప్పుమనే నిజమైన భక్తులను నిందించి తిడుతున్నా నిజమైన భక్తులను నిందించి తిడుతున్నా నిశా కోరులకిది నిజమైనది మందు పాప రోగానికి మందు మీరు పరిగెట్టి తినకుంటే దొరకదిక ముందు పాప రోగానికి మందు సిలువపై నీ మందు చిందింపబడి 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 మందు విలువగల నీ ఆత్మ విముక్తి 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 మందు పాప రోగానికి మందు మీరు
మీరు పరిగెట్టి తినకుంటే దొరకదిక ముందు పాపరోగానికి మందు. ఈ మందు ఎలా దొరుకుద్ది, ఎవరి ద్వారా దొరుకుద్ది, అసలు ఎప్పుడు దొరుకుద్ది అని మీరు ప్రశ్న వేసుకుంటే, ఎప్పుడు అడిగిన వారికప్పుడే దొరకను, ఎప్పుడు అడిగిన వారికప్పుడే దొరకను, ఎప్పుడు అడిగిన వారికప్పుడే దొరకను, ఎప్పుడు అడిగిన వారికప్పుడే దొరకను. ఇప్పుడే దీనిని తప్పక తినుడి, ఇప్పుడే దీనిని తప్పక తినుడి, ఇప్పుడే దీనిని తప్పక తినుడి, ఇప్పుడే దీనిని తప్పక తినుడి. పాపరోగానికి మందు మీరు పరిగెట్టి తినకుంటే దొరకదిక ముందు పాపరోగానికి మందు. కొన్నిసార్లు రోగం పోవటం పోయి ప్రాణం పోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. చాలామంది కూడా వైద్యం చేసినా కూడా ప్రాణాలు పోతున్నాయి. మన కళ్ళ ముందే చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మేము అందించే మందు ఇది సిలువపై యేసుక్రీస్తు చిందించిన రక్తము ద్వారా తయారు చేయబడిన మందు. ఈ మందు బాగు చేసే మందు, ఈ మందు బ్రతికించే మందు, ఈ మందు భవిష్యత్తునిచ్చే మందు. కనుక ఈ మందు ఉచితంగానే అందిస్తున్నాం. కనుక మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇట్టి మందును మీరు తిని మీ ఆత్మరక్షణ పొంది నిత్య జీవమునకు వారసులు కావాలనని ప్రేమతో మీకు ఈ సంగతులను తెలియచేస్తూ ఉన్నాం. ఓ గ్రామస్తులారా, రాకాట ప్రజలారా, ఇదిగో ఈ కోటలో నుండి పరలోకపు కోటలోనికి వెళ్ళాలంటే మీ హృదయాన్ని యేసు ప్రభువుకి ఇవ్వాలి. ఆయనకి ఎందుకు ఇవ్వాలంటే ఆయనే మానవుని కొరకు తన విలువైన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడుగా మూడవ దినాన తిరిగి లేచాడు. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో వారికి ఆత్మరక్షణ కలుగుతుంది, వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. కానీ కొంతమంది పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉన్నది కానీ అర్ధాంతరంగా ప్రాణాలు విడిచిపెట్టి పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఇక కొంతమంది పాపం పోవాలని ఎక్కన కొండ ఉండడం లేదు, మొక్కని దేవుడు ఉండడం లేదు, ఎక్కడెక్కడికో తిరిగి తిప్పల పడుతూ ఉన్నారు. నోములు నోస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, పుణ్యకార్యాలు చేస్తున్నారు, రకరకాల కార్యాలు ఎన్నో చేస్తున్నారు, తల్ల కింద తపస్సు కూడా చేస్తున్నారు. మానవుని పాపం పోవటం లేదు, మానవుని రోగం పోవటం లేదు, ఆత్మశాంతి పొందడం లేదు. కనుకనే ప్రతివారు కూడా ఈ సంగతిని అర్థం చేసుకొని యేసు ప్రభువును నమ్ముకొని నిత్య జీవానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ముదురాకు రాలేనని చిగురాకు నవ్వెనట, బాబు ముదురాకు రాలేనని చిగురాకు నవ్వెనట, చిరకాలం ఉందునని ధాన్యము సమకూర్చెనట, ధాన్యము సమకూర్చెనట, ఈ రాత్రే తన ప్రాణం పోవు సంగతి మరచెనట. అందుకే అది పోకముందే రక్షకుడు రమ్మంటున్నాడు, రెండయ్యో రండి రండి పోదాము, రండమ్మో రండి రండి పోదాము, రక్షకుడు రమ్మనుచున్నాడు, రెండయ్యో రండి రండి పోదాము, రండమ్మో రండి రండి పోదాము. రాలేనని చిగురాకు నవ్వెనట, చిరకాలముండునని ధాన్యము సమకూర్చెనట, చిగురాకు రాలేనని చిగురాకు నవ్వెనట, చిరకాలముండునని ధాన్యము సమకూర్చెనట, ఈ రాత్రే తన ప్రాణం పోవు సంగతి మరుచెనట, ఈ రాత్రే తన ప్రాణం పోవు సంగతి మరుచెనట, రక్షకుడు రమ్మను చుట్టాడు, రండయ్యో రండి రండి పోదాము, రండమ్మో రండి రండి పోదాము, రక్షకుడు రమ్మనుచున్నాడు, రండయ్యో రండి రండి పోదాము, రండమ్మో రండి రండి పోదాము. వచ్చిన ప్రతి సిలువలో కాచిన రక్తం పాపానికి విడుదలండే, ప్రయాసపడవద్దు, చాలు తిరగ
తరించిపోతుందండి లోక నటన చూడు తరించిపోతుందండి ఈ లోక నటన చూడు తరించిపోతుందండి ప్రయాసపడవద్దు దేశాలు తిరగవద్దు ప్రయాసపడవద్దు దేశాలు తిరగవద్దు బుద్ధి కోసం మీరు చెప్పలు పడతారండి బుద్ధి కోసం మీరు చెప్పలు పడతారండి రండి 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 యేసు వద్దకు రండి 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 ప్రభు యేసు వద్దకు రండి 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 ప్రభు యేసు వద్దకు రండి ప్రవేశాన్ని కలుగ చేసేవాడు కనుకనే ఓ అన్న ఓ అక్క ప్రతివారు యేసు ప్రభు నమ్ముకోండి. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసే దైవం చూడన్నా చూడన్నా యేసే దైవం చూడన్నా. అయిపోయినట్టుంది. చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను వదన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా ఆ దైవం చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా. పరిశుద్ధుడ మీ స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడ సర్వాధికారి మీ స్తోత్రాలు. ఆయా స్థలముల నుండి మీ దాసులమైన మమ్మలను నాయన ఈ ప్రాంతానికి తీసుకొచ్చి అనేక ప్రాంతాలలో అనేక స్థలాలలో మీ నామమును వచ్చి సువార్తను ప్రకటించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా మీకు వందనాలు నాయన. మీ చిత్తము లేకుండా మీ ఇష్టము లేకుండా మేము ఏమీ చేయలేము. సమస్తము మీ చిత్తమే ప్రభువా. మీ దాసులను బలపరుస్తున్నారు మీ స్తోత్రాలు. దాసునికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. అన్న రాజుపాలన్న మమ్మల్ని అందరినీ నాయన పురుకొల్పి రాజ్య వ్యాప్తి కొరకే సువార్తను ప్రకటించడం కొరకు మమ్మల్ని ప్రోత్సహించి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దాసుని మీ దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయనతో చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ దేవుళ్ళతో నింపినందుకు స్తోత్రాలు. ఈ దినము ఈ సమయంలో ఇక్కడ మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. మరి కొద్ది గ్రామాలకు మేము వెళ్తుంటుండగా మాకు తోడుగా ముందుగా వెనక కుడి ఎడమ మీ దూతలను ఉంచండి. మీ సన్నిధిని తోడుగా ఉంచి ప్రతి విధమైన కీడునకు దూరపరిచి నాయన సువార్త అందరికీ అందేటట్లు కృప చూపి మీరు మహిమ పొందమని, విన్న మాటలు గ్రహించుకొని సత్యాన్ని తెలుసుకొని మీ పరలోకానికి వారసులుగా చేయమని, చేరవచ్చిన ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించి మేము ముందుకు సాగుతూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, త్వరలో రాబోతున్న యేసు క్రీస్తు ప్రభువారికి.